హాయ్ అండి. ఇదండి నేను ఫామ్ ల్యాండ్ ఒకటి తీసుకున్నాను. దాంట్లో నేను చిర్రాకు అన్ని ఆకుకూరలన్నీ వేసుకున్నానండి. దాంట్లో వచ్చి దోసకాయలు చిర్రాకు అన్నీ వేసుకున్నాను. ఇదండి మనం ఆర్గానిక్గా పండించుకొని మనము ఇవి కూరలు కట్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయండి. ఆకుకూరని శుద్ధంగా కడిగి పెట్టుకున్నానండి. దీన్ని బాగా తరిగి పెట్టుకొని ఇప్పుడు కుక్కర్లో వేసి పప్పు చేస్తానండి. పప్పు కూడా కడిగి పెట్టుకున్నాను. చాలామంది నీ ఫామ్ ల్యాండ్లో ఏం చెట్లు వేసారని అడిగారండి. నేను టెంకాయ చెట్లు వేసాను, మామిడి చెట్లు వేసాను, ఉసిరిక, కేసరి, జామ చెట్లు వేసాను, సపోటా వేసాను, కదంబ వృక్షాలు వేసాను, మారేడు వేసాను, దాంట్లో ధాన్యం వేసాను. లేని చెట్టు లేదండి. గంగా భవాని పెద్ద టెంకాయల చెట్లు వేసాను. అన్నీ వేసానండి. పూల చెట్లు వేసాను. ప్రతి ఒక్కటి ఒక్క చెట్టు, యాలకుల చెట్టు, మునగ చెట్లు వేసుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్ వేసుకున్నాను. కాకర చెట్లు, నేతి బీరకాయ, దోసకాయ, గుమ్మడికాయ, సొరకాయ అన్నీ వేసుకున్నానండి నా ఫామ్ ల్యాండ్లో. అంటే ఇప్పుడు బెండకాయలు, చిర్రాకు, గోంగూర, నేతి బీరకాయ, దోసకాయ, సొరకాయలు కాస్తున్నాయండి. దాంట్లో నేను ద్రాక్ష చెట్టు వేసాను. తమలపాకుల చెట్లు కూడా వేస్తున్నానండి. గులాబీలు వేసాను, దవనం వేసాను, మరమం వేసాను, గోరింటాకు చెట్టు వేసాను, మల్లి చెట్లు వేస్తున్నాను, సన్నజాజులు వేసాను, విరజాజులు వేసాను. అన్ని ఆల్ చెట్లు వేస్తున్నానండి. ఇంకా రేపు వెళ్ళి నేను దాన్ని అంతా శుద్ధం చేయించి నీట్గా పెట్టుకుంటానండి. నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం అండి ఫస్ట్ నుంచి. ఇదండి కుక్కర్లోకి వేసి ఉడకపెడుతున్నానండి. ఇప్పుడు మనం ఆకుకూర చేసుకున్నాం కదండి. ఆకుకూర దాంట్లోకి ఇద్దండి. ఇప్పుడు ఈ పెరుగు తీసుకొని, ఎండలు కాదండి ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదా, మజ్జిగ చేసుకొని దీంట్లో ఉప్పు, సరిపడ ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు ఉంచేసుకొని కొంచెం అల్లం కొట్టేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఈ కరివేపాకు కూడా నా ఫామ్లో లేదండి, మొత్తం కోసుకొచ్చాను. మళ్ళీ చెట్టు ఇగురు పెడతా ఉందండి. ఈ కొత్తిమీర కూడా వేసానండి. కొత్తిమీర కూడా బాగా వచ్చేసింది ఫామ్ ల్యాండ్లో. ఇదండి పప్పు బాగా ఉడికిపోయిందండి. ఎప్పుడైనా మనము చెట్లు వేసేటప్పుడు నేల సారవంతం అయితే అట్లా లోపలికి కూడా ఇవ్వలేదండి. చెట్లు పైన వేసినా చాలండి వచ్చేస్తాయి. అది మంచి మట్టి అయి ఉండాలి, నేల సారవంతమై ఉండాలండి. చెట్లు మాత్రం ఈజీగా వచ్చేస్తాయండి. వద్దండి మనం ఆర్గానిక్గా పండించుకున్న ఆకులతో మనం చేసుకుంటే టేస్ట్గా ఉంటాయండి. అంతే తెరమాత పెట్టేస్తాను. ఆవాలు, మెంతులు, తెల్లగడ్డ, పచ్చెనపప్పు, ఎండుమిర్చి వేసానండి. తెరమాత పెట్టేస్తానండి. పెట్టి చూడండి సూపర్గా ఉంటుందండి చిర్రాకు పప్పు. ఇదండి మొన్న బెండకాయలు కోసానండి, కవర్ నిండా తీసి పెట్టాను. మనకు కోసాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేశానండి. చిర్రాకు పప్పు ఈ మజ్జిగ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.